ఫ్రూట్స్ తినేటప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఏంటి అంటే ఫస్ట్ థింగ్ టైప్ ఆఫ్ ఫ్రూట్ సెలెక్ట్ చేసుకోవడం. అంటే ఏ రకమైన ఫ్రూట్స్ తినాలి, ఏ రకం ఫ్రూట్స్ కొంచెం తగ్గించడం గానీ, మానేయడం చేయాలి. హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ అంటే బాగా ఎక్కువ షుగర్ కంటెంట్ ఉండేలాంటివి. అంటే బాగా పండిపోయిన బనానా గానీ, యాపిల్, సపోటా, గ్రేప్స్ ఇలాంటి ఫ్రూట్స్‌కి ఏంటంటే షుగర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి కొద్దిగా తక్కువగానే అవాయిడ్ చేయడం చేసుకోవాలి. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ అంటే లైక్ యాపిల్ గానీ, పేర్, బెర్రీస్ ఇలాంటి ఫ్రూట్స్ పోమోగ్రానేట్, వాటర్ మెలాన్ కూడా తీసుకోవచ్చు. ఇలాంటి ఫ్రూట్స్ ఏంటంటే మీరు తీసుకోవడం ప్రాబ్లం లేదు. వీటికి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. ఇవి తిన్నప్పుడు షుగర్స్ బాగా ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉండదు. సో, కంపల్సరీ ఇలాంటి ఫ్రూట్స్ డెఫినిట్‌గా ఎవ్రీడే తీసుకోవచ్చు. సెకండ్ పాయింట్ ఎంత ఫ్రూట్స్ తినాలి అని. క్వాంటిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో, ఫ్రూట్స్ తిన్నప్పుడు పర్ డే 1 ఆర్ 2 సర్వింగ్స్ అంటే ఒక స్మాల్ సైజ్ యాపిల్ అయితే ఒకటి, పేర్ అయితే ఒకటి, ఆరెంజ్ ఒకటి. సో, ఒకటి గాని మాక్సిమం 2 గాని ఇలా టూ మెనీ ఫ్రూట్స్ అంటే అన్‌లిమిటెడ్‌గా ఎక్కువ ఫ్రూట్స్ అనేవి తినడం కరెక్ట్ కాదు. సో, 1 ఆర్ 2 సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఈజ్ ఓకే. థర్డ్ ఎప్పుడు తినాలి ఈజ్ ఆల్సో టైమింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో, ఈ ఫ్రూట్స్ తినేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫ్రూట్స్‌తో పాటు కొంచెం ప్రోటీన్ గానీ, నట్స్ ఆర్ ఫ్యాట్ కంటెంట్ ఉన్న దాంతో మీరు ఫ్రూట్స్‌ని కంబైన్ చేస్తే, ఆ టైంలో దాని అబ్జార్ప్షన్, షుగర్ అబ్జార్ప్షన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అంటే ఈవినింగ్ స్నాక్ టైంలో కొన్ని డ్రై నట్స్ గానీ అలాంటివి తీసుకొని దాంతో ఫ్రూట్స్ తీసుకోవచ్చు. లేదంటే ఓట్స్‌లో ఇలాంటి వాటిలో మెయిన్ మీల్‌లో కూడా మీరు ఫ్రూట్స్ కొన్ని మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. సో, కంబైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రూట్స్‌ని ఫ్రూట్స్ లాగే తీసుకుంటే దాని ఫైబర్ కంటెంట్ అవన్నీ రిటైన్ అవుతాయి. సో, అవాయిడ్ ఫ్రూట్ జ్యూసెస్ గానీ, ప్రిజర్వ్డ్ ఫ్రూట్స్, క్యాన్డ్ ఫ్రూట్స్ ఇలాంటివి అవాయిడ్ చేయండి. అదర్‌వైజ్ డెఫినిట్‌గా ఎవ్రీడే ఫ్రూట్స్ తీసుకోవచ్చు. థాంక్ యూ.